నెక్స్ట్ ఇప్పుడు జరగబోతున్న దాంట్లో సరే మోపిదేవి వెంకటరమణ లేదా బేదా మస్తాన్ రావు లేక ఇప్పుడు వచ్చినటువంటి చక్రవర్తి కావచ్చు లేకపోతే పద్మశ్రీ వీళ్ళు ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారినో లేక భువనేశ్వర్ గారినో లేక బ్రాహ్మణి గారినో లేక ప్రజలనో ఇతర నాయకులనో నోటికి ఎలా వస్తే అలా మాట్లాడలేదు, అలా తిట్టలేదు. వాళ్ళు రాజకీయాల్లో హుందాగానే వ్యవహరించారు. మరి ఇప్పుడు వీళ్ళని తెలుగుదేశం పార్టీయో జనసేనో లేక తీసుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ బీజేపీ మాత్రం ఒక కొత్త యాంగిల్కి కొత్త అంశానికి శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ భారతీయ జనతా పార్టీ. అది ఎలాంటిది అంశం అని అంటే, చంద్రబాబు నాయుడు గారిని చంపే ప్రయత్నం చేశాడు అనేటువంటి అలిపిరి సంఘటనలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్న గంగిరెడ్డిని భారతీయ జనతా పార్టీలో చేర్చుకునేందుకు ఒక పెద్ద ప్రయత్నం జరుగుతూ ఉంది. అలాగే ఎవరైతే పోతుల సునీత భువనేశ్వర్ గారిని బ్రాహ్మణి గారిని నోటికొచ్చిన విధంగా అసలు ఎంత దారుణంగా విజువల్స్ మార్చుకోండి, నోటికొచ్చిన విధంగా దారుణంగా ఎంత నీచంగా మాట్లాడారో ఆ మాట్లాడినటువంటి మరి పోతుల సునీతని బీజేపీలో తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. అసలు నాకు అర్థం కాని అంశం ఏంటంటే, బీజేపీకి నాయకులు కావాలి అని అనుకుంటే చాలామంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని చంపాలనుకున్నటువంటి వ్యక్తులు లేక భువనేశ్వరి బ్రాహ్మణి గారిని తిట్టినటువంటి నాయకులే వాళ్ళకి కావాల్సి వచ్చారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సరే వాళ్ళు తీసుకుంటున్నారా లేదా అనేది మొత్తానికి ఆ ప్రయత్నాలు, ఆ డిస్కషను, ఆ డిబేట్ వాళ్ళ దగ్గర జరిగింది. బీజేపీలో గంగిరెడ్డిని తీసుకోవాలని ఆ జిల్లా వాళ్ళు అడగటం, ఆ జిల్లా వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ సందర్భంగా డిస్కషన్ జరగటం జరిగింది. మరి పోతుల సునీత చాలా అసలు మరి ఆమెకి ఏమి తెలిసి మాట్లాడిందో ఏమి తెలియక మాట్లాడిందో, అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు పదవిస్తే నోరు ఎలా ఉంటే అలా మాట్లాడతారా, ఇష్టానుసారంగా మాట్లాడతారా, అసలు వాళ్ళు ఇంకా ఇంతవరకు వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడమే తప్పు అనుకోండి. సరే ఆ విధంగా మాట్లాడినటువంటి వాళ్ళని వాళ్ళు పెద్దపీట వేసి వాళ్ళని తీసుకునేటువంటి ప్రయత్నానికి బీజేపీ చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని చంపబోయినటువంటి గంగిరెడ్డిని భారతీయ జనతా పార్టీలో పురంధేశ్వర్ గారు తీసుకోవాలనుకుంటారు. అంటే ఎవరు? వాళ్ళ బావ భువనేశ్వర్ గారు, బ్రాహ్మణి గారు. అంటే భువనేశ్వర్ గారిని అంటే సొంత సిస్టర్ని, సొంత అక్కని దుర్భాషలాడినటువంటి వాళ్ళని చెల్లెల పార్టీలో తీసుకోవాలనుకుంటారా? ఇది చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ఆమె తీసుకోవాలనుకుంటున్నారా లేదా వద్దని పక్కన పెట్టారా అనే దాన్ని పక్కన పెడితే, ఆ డిబేట్ ఆ పార్టీలో ఆ పార్టీ అధ్యక్షురాలుగా ఆ డిబేట్ చేసింది. ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఆ చర్చ జరిగినప్పుడు అసలు దీని మీద పవన్ కళ్యాణ్ గారు అయితే గంగిరెడ్డిని తీసుకునే విషయంలో టీడీపీ వాళ్ళు సీరియస్ అయిందనికంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ సీరియస్ అయ్యారు. అతని మీద మనం అక్కడ పోయి అన్ని మాట్లాడి వచ్చాము. అతను చేసినటువంటి రెడ్ శాండిల్ స్మగ్లింగ్, ఆయన ఆల్రెడీ కేసులు మా దగ్గర ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మా దగ్గర కేసెస్ ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అతను తీసుకొచ్చి మీరు ఎట్లా పార్టీలో చేర్చుకుంటారని చెప్పని పవన్ కళ్యాణ్ గారు వైపు నుంచి ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు అక్కడ బ్రేక్ పడింది. లేదంటే ఆ రోజు పార్టీలో తీసేసుకునేటువంటి వాడు. పోతుల సునీత విషయంలో కూడా మరి బీజేపీలోనే మరి రెండు అభిప్రాయాలు రావడంతో ఆమెను ఆపారు. ఎందుకు వస్తున్నారు వీళ్ళు ఇప్పుడు? గంగిరెడ్డి ఎందుకు వస్తున్నాడు? రెడ్ శాండిల్ కేసులు తప్పించుకోవడానికి వస్తున్నాడు. ఆయన మీద ఆల్రెడీ ఎలక్షన్ల ముందు కూడా జైలుకి వెళ్ళాడు కదా, ఆయన జైల్లో ఉన్నాడు కదా, 3 సార్లు వెళ్ళాడు జైలుకి. రెడ్ శాండిల్ కేసు ఇంకా 8 కేసులు 7 కేసులు ఉన్నాయి. అంతర్జాతీయ స్మగ్లర్గా పేరుంది. భారతీయ జనతా పార్టీకి అంతర్జాతీయ స్మగ్లర్ అయినటువంటి గంగిరెడ్డి కావాల్సి వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ శాఖకే దేనికి కావాల్సి వచ్చాడు? ఏంటి అతని మీద అంత ప్రేమ? ఎందుకు అతని మీద అంత ఆప్యాయత? ఏంటి అతన్ని చూసి ఏమనుకుంటున్నారు? ఇది ఒక అంశం. సునీత అంశం ఇది ఒకటి. అంటే వీళ్ళందరూ ఎవరు? బావని అక్కని తిట్టినటువంటి వాళ్ళని పురంధేశ్వర్ గారు తీసుకుంటారని నేనైతే అనుకోవట్లా. కానీ పార్టీలో ఆ చర్చ జరగటం, దాని మీద అభిప్రాయాలు రావటం, ఆలోచనలు జరగటం అనేది చూసినప్పుడు మాత్రం కొంత ఆందోళన కలుగుతున్నటువంటి అంశం. ఒకసారి ఆమె ఏం మాట్లాడింది ఆమె నోటితోటి వినండి. ఓల్డ్ బయట ఉందండి. ఎస్, భువనేశ్వరి బ్రాహ్మణి ఈ మధ్య కాలంలో ఒక కుటీర పరిశ్రమగా పెట్టుకొని దీన్ని నడుపుతూ వీరి ఆదాయము రోజు ₹1,00,00,000 మద్యం నుంచి వచ్చే ఆదాయం. తాగుబోతుల కుటుంబం కూడా వీళ్ళది. వ్యాపారం చేయటమే కాదు వీళ్ళ యొక్క కర్తవ్యం. మద్యం సేవించడంలో కూడా ఈ అత్తాకోడళ్ళు ఆరితేరారు, కొట్టుకున్నారనేది మనం విన్నాము.
పప్పు నాయుడికి మగువ మందు లేనిదే లోకేష్కి పప్పు నాయుడికి నిద్ర పట్టదు. చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు తాగందే వాళ్ళకి మాట పెగలడం లేదు. రాష్ట్రంలో ఏం మాట్లాడాలన్నా ముందు ఇద్దరు తాగి మాట్లాడడానికి వస్తున్నారు. నోరా ఇంకేమన్నా? ఏంటి సార్ అసలు వ్యాఖ్యలు? నోరా ఇంకేమన్నా? అసలు టీడీపీ కదండి వాళ్ళకి ఎమ్మెల్సీ అవకాశం. అదే అంటే రాజకీయాల్లో ఇట్లాంటి వాళ్ళని తీసుకొస్తే ఇట్లా చేస్తే ఇలా నోరు ఇట్లా పెట్టుకొని ఇట్లా మాట్లాడటం ఇది ఒక అలవాటు అయిపోయింది. అంటే వాళ్ళు కుక్క బిస్కెట్లు వేస్తారు, ఆ కుక్క బిస్కెట్లు తినేదో నోటికి వచ్చినట్టుగా. నేనంటే రాజకీయ విలువలతో మాట్లాడాలి, విలువలతో మాట్లాడాలి. మీరు విమర్శించవచ్చు, తప్పులేదు. మీరు పార్టీలు మాట్లాడిన ఇక్కడ మేము ఎవరూ కాదన్నా. మీరు పార్టీలకి అసలు రాజకీయాల్లో ఆ విలువలు పోయినాయి, ఆ సిగ్గు శరాలన్నీ పోయినాయి అని భావిస్తున్నాం. మరి అలాంటిది ఏదన్నా కొద్దిగా ఎక్కడో కొద్దిమంది నాయకుల దగ్గర చూడాల్సింది తప్ప మీరు రాజకీయాల్లో సరే ఉన్నారు, పార్టీలు మారారు, ఓకే, దాన్ని కూడా మనం తప్పట్లేం. కానీ మాట్లాడేటువంటి భాష ఎలా ఉండాలి? ఏంటి సంస్కారం ఏంటి? అసలు ఆమె వాళ్ళని తాగి మాట్లాడారు అని అంటుంది. ఆమె తాగి మాట్లాడిందని డౌట్ వస్తుంది. వాళ్ళని తాగి మాట్లాడారు, వాళ్ళు తాగి కొట్టుకుంటున్నారు అంటుంది. ఏమో తాగి మాట్లాడుతుందా అనే డౌట్ ప్రజలకు వచ్చే విధంగా వ్యవహరించకూడదు అంటున్నా నాయకులు. మరి ఇలాంటి నాయకులు ఏమనంట భారతీయ జనతా పార్టీ కండవ వేసి పార్టీ శాలువా కప్పి సభ్యత్వం ఇచ్చి ఈ జాతీయ నాయకురాలు గారిని పార్టీలోకి తీసుకొని పార్టీలో ఏమంటాము సత్కారం చేస్తారట. ఏమన్నా అర్థం ఉందా? బీజేపీలో వేరొక వర్గం వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారని వ్యాఖ్యలు వస్తాయి. సరే, ఇప్పుడు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అండి. కూటమి ప్రభుత్వం ఏదైనా పంచాయతీ ఉంటే పోయి మోదీ గారి దగ్గర తేల్చుకోమనండి. చంద్రబాబు నాయుడు గారి నిబద్ధత ఎలా ఉండిద్ది అనే దానికి భారతీయ జనతా పార్టీ గ్రహించాలి. వాళ్ళు అడిగిన ఎలక్షన్ల ముందు అడిగిన సీట్లు ఇచ్చారు, ఎంపీ సీట్లు. వాళ్ళకి ఇచ్చిన ఎంపీ సీట్లు మొత్తం ఓడిపోయినాయి. మరి ఎవరిని అడుగుతారు? వాళ్ళకి ఎంపీ సీట్లు ఇస్తే ఓడిపోయినాయి కదా. రాజంపేట ఇస్తే పోయింది, తిరుపతి ఇస్తే పోయింది, అరకి ఇస్తే పోయింది. వాళ్ళ సీట్లు ఇప్పుడు అదే లేకపోతే అవి తెలుగుదేశం ఉంటే ఆ ఎంపీలన్నీ వాళ్ళు గెలిచేవాళ్ళు కదా. మీకు సీట్లు ఇచ్చి తెలుగుదేశం పార్టీ సీట్లు పోగొట్టుకొని మళ్ళా కేంద్రంలో మీకు సీట్ల విషయంలో కొంత ఇబ్బంది ఉంటే అవతల వైపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా బలమైనటువంటి ప్రయత్నం యూపీఏ చేసినా కానీ ఎటువంటి పరిస్థితుల్లో నేను ఎన్డీఏతో కట్టుబడి ఉంటాను, ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారే మా ప్రధాని అని చెప్పని ఫస్ట్ ఘంటాపదంగా చెప్పి ఇటువంటి అనుమానాలు ఎవరికి వద్దు, మా నాయకుడు ప్రధాని గారే అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మోదీ గారి విషయంలో అలా ఉంటారు, బీజేపీ విషయంలో ఆయన అలాంటి నిబద్ధత చూపిస్తారు. ఇక్కడేమన్నా వీళ్ళు వాళ్ళని తిట్టిన వాళ్ళని చంపిన వాళ్ళని వీళ్ళు పార్టీలో తీసుకుంటా ఉంటారా? ఏమైనా అర్థం ఉందా? ఏమైనా చేసేదానికి ఆలోచన చేసేదానికి ఉందా? అంటే వాళ్ళు చేశారు అని నేను అంటలా, మళ్ళీ పురంధేశ్వర్ గారు చేశారని నేను అంటలా. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం ఆ విధంగా ఆమె మీద ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తుండొచ్చు. బట్ అలాంటి కట్టడి చేయాల్సినటువంటి అంశం ఉంటుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మేము 10 ఏళ్ళు కలిసి ఉంటాము, 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటున్నారు కాబట్టి. లేదు కాదు అనుకుంటే అది వాళ్ళ ఇష్టం, తప్పులేదు, తీసుకోవడంలో తప్పులేదు. బట్ మంచి వాళ్ళని తీసుకోండి, కొంచెం పద్ధతిగా మాట్లాడిన తీసుకోండి, సంస్కారవంతంగా వ్యవహరించిన వాళ్ళని తీసుకోండి. పార్టీలో తీసుకోవడంలో తప్పులేదు. ఇప్పుడు రేపు మీరు మరి వైసీపీ నుంచి వచ్చే ఎంపీలు, రాజ్యసభ సభ్యులు మీరు కొంతమందిని తీసుకుంటున్నారు కదా, తీసుకోండి. నోటికి అదుపు లేకుండా మాట్లాడినటువంటి వాళ్ళని మాత్రం ఇప్పుడు కొడాలని వస్తానంటే తీసుకుంటారా బీజేపీ? రాజకీయాల్లో ఏమైనా ఏమైనా మాత్రం అసలు ఇది పాయింట్, ఇది నువ్వు అంగీకరిస్తావు. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. రాజకీయాలకి నీతి లేదు, జాతి లేదు, ఏమీ లేదు. అందుకని ఏదైనా తీసుకో. అనిల్ ఉన్నారు సార్. అనిల్, గుడ్ ఈవినింగ్. ఏంటి మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో తోపు తురుముకాలను అనుకున్నటువంటి నాయకులందరూ అసలు మామూలుగా చిటికేస్తే మొత్తము బద్దలైపోయిద్దని చెప్పినటువంటి నాయకులందరూ కూడా ఇప్పుడు మరి బీజేపీ వైపు ఎందుకు ప్రయాణం చేయాలనుకున్నారు? బీజేపీ వాళ్ళకెందుకు అవకాశం ఇవ్వాలనుకుంటుంది? ఏంటి వాళ్ళిద్దరి మధ్య చిగురిస్తున్నటువంటి ప్రేమ ఏం కొత్తగా ఏమైనా చిగురిస్తుందా, లేదా గతంలో ఆ ప్రేమ అయితే వికటించింది, ఆ ప్రేమ గ్యాప్ ఏర్పడింది, మళ్ళీ ఇప్పుడు ప్రేమ చిగురిస్తున్న పరిస్థితి ఏర్పడుతుందా ఏంటి? వైసీపీ రాజకీయంగా పతన వ్యవస్థకి చేరుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తోంది. గత ఎన్నికల్లో భారీ విజయంతో తిరుగులేని మెజార్టీ సాధించిన ఆ పార్టీకి గత ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలు మనం చూసాం సార్. ఆ తర్వాత జరుగుతున్న ఒక్కొక్క పరిణామం కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి
చాలా ఇబ్బందికరంగా మరి రాజ్యసభ సభ్యులు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్సీలు కావచ్చు, రేపమ్మాపో ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా వరుసగా చేజారే పరిస్థితులు కనిపిస్తాయి. వీటన్నిటికీ తోడు మరొక అంశం ఏంటంటే, ఈ పార్టీకి రాజీనామా చేసి వైసీపీకి దూరంగా ఉండాలనుకుంటున్న వ్యక్తులు కొంతమంది తెలుగుదేశానికి, కొంతమంది జనసేనకి, మరి కొంతమంది బీజేపీకి. అయితే ఈ బీజేపీకి వెళ్తున్న వ్యక్తుల యొక్క పరిశీలన మనం చేస్తే, తెలుగుదేశంలోనూ అదేవిధంగా జనసేనకు అవకాశం లేని వ్యక్తులు ఈరోజు బీజేపీ గూటికి వెళ్లి వైసీపీ నుంచి రాజకీయ ఆశ్రయం పొందడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. సహజంగా ఒక రాజకీయ పార్టీ ఎదగాలని ఎప్పుడు ఆకాంక్షిస్తుంది. కానీ ఇక్కడ ఏదైతే మిత్రధర్మంలో ఉన్నప్పుడు కొంత పారామీటర్స్ ఉంటాయి, వాటిని ఏదైతే పరిగణలోకి తీసుకోకుండా చేస్తే కూటమి యొక్క నైతిక ఏదైతే సిద్ధాంతాలకు లేదంటే దాని యొక్క నైతిక రూపానికే నష్టం జరిగే ఒక ప్రమాదం కూడా రాజకీయంగా ఏపీలో కనిపిస్తోంది. అయితే వైసీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళాలనుకుంటున్నటువంటి కొందరు నేతలు ఎవరైతే ఉన్నారో గత 5 ఏళ్లలో టీడీపీ అధినేత చంద్రబాబు లేదంటే ఆయన కుటుంబ సభ్యుల పట్ల లేదంటే ఇతర రాజకీయ పార్టీల నేతల పట్ల అత్యంత నీచమైన భాషను వాడినటువంటి వ్యక్తులు, అదేవిధంగా రాజకీయంగా మనుగడ కోల్పోయిన వ్యక్తులు కొంతమంది మళ్ళీ రాజకీయ ఏదైతే అవకాశాల కోసం అక్కడికి వెళ్ళే ఒక ప్రయత్నం చేస్తున్నారు. దీనిని కొంత పసిగట్టిన పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి సార్. అయితే ఎలా డీల్ చేయబోతున్నారు అనేది చూడాలి. ఇందాక మీరు చెప్పినట్టు పోతుల సునీత గారు లాంటి ఆమెకు రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీని చాలా క్లియర్ గా చెప్పాలి. జెడ్పీటీసీని చేశారు, తర్వాత ఎమ్మెల్యేగా ఒకసారి అవకాశం ఇస్తే కాదు, తెలుగుదేశం పార్టీకి ఏమైనా ఇది ఎక్కడైనా ఏమంటాము దాన్ని, ఆ పదాన్ని, అంటే ఎవరికైతే రాజకీయంగా అవకాశం కల్పించారో మళ్ళీ వాళ్ళే అవతల పార్టీలోకి వెళ్ళి వాళ్ళు ఎక్కువ తిడతారు. ఇప్పుడు పోతుల సునీత అట్లాగే తిట్టింది, ఆ శాపం కర్మ. ఇప్పుడు పోతుల సునీత అట్లాగే తిట్టింది, తెలుగుదేశం పార్టీలో నుంచి ఎమ్మెల్సీ ఇస్తే మళ్ళీ వైసీపీకి వెళ్ళి, కొడాల నాని అలాగే తెలుగుదేశం పార్టీ అవకాశం ఇస్తే అక్కడికి వెళ్ళి అలాగే కొడాల నాని మాట్లాడారు. వల్లభనేని వంశీకి ఇక్కడ అవకాశం ఇస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి అదేవిధంగా మాట్లాడారు. అలా చాలామంది నేతలను గమనిస్తే తెలుగుదేశం పార్టీలో రోజా తెలుగుదేశం పార్టీలో నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇష్టానుసారంగా మాట్లాడారు. చాలామందిని గమనిస్తే అది ఏదో ఒక అదేమైనా శాపమా లేకపోతే అదేమైనా కర్మ లేదా కర్మ ఫలమా ఏంటి, వాళ్ళ గుర్తింపు కోసం వైసీపీలో వాళ్ళ గుర్తింపు కోసం యువతల పార్టీని దుర్భాషలాడు. యువతల పార్టీ కదా, ఇక్కడ పార్టీలో పెరిగి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి అక్కడికి వెళ్ళి మిగిలిన వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు ఎవరు అట్లా మాట్లాడట్లా, అంత మాట్లాడాల. కానీ అక్కడ వాళ్ళు ఎక్కువ మాట్లాడిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకని అంటావు సార్? ముఖ్యంగా చంద్రబాబు గారు రాజకీయంగా ఎవరినైతే ప్రయోజకులుగా తయారు చేసి ప్రజల ముందు ఉంచారో వారు ఆయన పైన తిరుగుబాటు చేసినటువంటి పరిణామాలు మనం ఈ 10 ఏళ్లలో చూసాం. అందులో ఇందాక మీరు చెప్పిన పేర్లు చాలా ప్రముఖంగా ఉన్నాయి. ఇక వీటన్నిటికీ మించి తెలుగుదేశం పార్టీకి పెద్ద శాపం ఇంకోటి కూడా సార్. రాజ్యసభకు పనిచేసినటువంటి చాలా మంది సభ్యులు ఆ పార్టీని విడిపోయారు. ఎంతో మందికి రాజ్యసభ అవకాశాలు కల్పిస్తున్న సామాన్యులకి ఏ ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీతో ఉండని పరిస్థితి. అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి కొన్ని రాజకీయ శాపాలు ఉన్నాయి. ఆ శాపాలలో భాగంగానే ఈ యొక్క ఎవరైతే ఉన్నారో తాను తయారు చేసిన వ్యక్తులు కొడాల నానియా, రోజానా, లేకపోతే వల్లభనేని వంశీయా లేదా ఈ పోతులు, వీళ్ళ నలుగురి గురించి కేవలం 1 నిమిషంలో మనం మాట్లాడుకుంటే సార్, 2004లో ఎవరైతే ఉన్నారో కొడాలి నానికి కనుక రాజకీయ అవకాశం చంద్రబాబు ఆ రోజు ఇవ్వకపోతే కొడాలి నాని అనే ఒక వ్యక్తి ఈ రోజు రాజకీయంగా ఈ స్థాయిలో ఉండి చంద్రబాబుని తిట్టేవాళ్ళ. పోతుల సునీత 2009 నుంచి ఆమెకి టికెట్లు ఇచ్చుకుంటూ వచ్చినా ఎప్పుడు గెలవలేదు సార్ ప్రత్యక్ష ఎన్నికల్లో. కానీ ఆ తర్వాత రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు చేశారు, ఎమ్మెల్సీ ఇచ్చారు, ఆ తర్వాత తిట్టించుకున్నారు. ఇక వల్లభనేని వంశీ అయితే 2009లో ఎంత యుద్ధం జరిగి దానికి టికెట్ ఇచ్చారో మనం చూసాం. కానీ ఓటమి చెందిన తర్వాత 2014లో ప్రోత్సహించి గన్నవరం నుంచి అక్కడ సీనియర్ నేతలు కాదని అవకాశం ఇస్తే 2019కి వచ్చేసరికి ఏం జరిగిందో అందరూ ఇలా అంటే చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క నాయకుడి హిస్టరీ చాంతాడంత ఉంది. కానీ రాజకీయంగా ఎవరైతే అవకాశాలు కల్పించారో ఆ వ్యక్తి చంద్రబాబుని అత్యంత నీచంగా, అంటే చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థులు కూడా వాడని భాషను వాడి ఆయన దెబ్బతీసే ప్రయత్నంగా పావులుగా మారారని చెప్పాలి. ఈ రోజు వీళ్ళలో ఓకే.